సో హలో గైస్, వెల్కమ్ టు ద అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే నేనైతే వెళ్ళాను. సో అక్కడ మీకు చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. సో ఈ గుడి వచ్చేసి చాలా ఫేమస్ గుడి, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అండ్ గైస్, ఎవరైతే మాత్రం వీడియో అయితే చూస్తున్నారో వాళ్ళు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి కంటెంట్ అండ్ ఫనీ కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియో అయిపోయాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గైస్, అండ్ ఇక్కడ చెప్పాలంటే చాలా ఫేమస్ గుడి. అండ్ అంతకుముందు ఓన్లీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఒక్కటే ఉంటుంది, కానీ వెనకాల లైక్ సంథింగ్ అదేదో ఎక్స్చేంజ్ చేశారు. ఓకే, యాక్చువల్లీ అది శివాలయం వచ్చేసి ఎక్స్చేంజ్ చేయడం అయితే జరిగింది. అక్కడికి కూడా వెళ్ళాము అండ్ అక్కడ కొన్ని పిక్చర్స్ తీసాము. యాక్చువల్లీ మాకు కూడా అంత కుదరలేదు. సో అక్కడ కొంచెం మేము కూడా బిజీ ఉండి కుదరలేదు. అండ్ గైస్ ఇది వచ్చేసి ఈసీఎల్ నుంచి కీసరగుట్ట వెళ్ళే రూట్లో వచ్చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ గైస్ చెప్పాలంటే ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడికి అండ్ ఏ గుడికి వెళ్ళినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రం లిటరల్లీ చెప్తున్నా, అది లైక్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. సో అందుకే ఎక్కువ ఫోన్ని కూడా తీయాలనుకోలేదు, ఎందుకంటే గుడికి యాక్చువల్లీ గుడికి మనం ఎందుకని వస్తాం, ఒక కైండ్ ఆఫ్ మనకి గుడికి వస్తే పీస్ఫుల్గా ఉంటుంది. దానిలో మనం ఫోన్ తీసి వీడియోలు తీసి అని ఎందుకని చెప్పేసి నేను ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదు, ఎక్కడో చోట తీసాము. అండ్ మై కెమెరామ్యాన్, దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే కెమెరామ్యాన్ లేకపోతే నేను ఒకరిని తీసుకోవాలని నా దోలు తిరిపోయేది. థ్యాంక్ యూ ఫర్ కెమెరామ్యాన్ అండ్ ఎడిటర్ ఆల్సో. అండ్ చెప్తున్నాం కదా, వెనకాల ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కొత్తగా బిల్డ్ చేసింది. అండ్ మేము ఇప్పుడు వచ్చేసి ఎగ్జిట్ అయితే అవుతున్నాం ఇది. సో ఇక్కడ వచ్చేసి అది లుక్ అయితే. సో ఇది వచ్చేసి శివాలయంలో. అండ్ చెప్పాలంటే లైక్ డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. అంతకుముందు కట్టకముందు వెళ్ళిన దానికన్నా చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉంది, బట్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ అంతకుముందు ఫస్ట్ వచ్చినది. నాకు అసలు కెమెరామెన్ వీడియో ఇస్తున్నాడు విషయం కూడా నాకు తెలియదు. నేను నార్మల్ నడుచుకుంటూ వెళ్ళిపోయా. నాకు నిజంగా తెలియదు అసలు కెమెరామెన్ వీడియో ఇస్తున్నాడు అనే విషయం కూడా నాకు తెలియదు. నేను క్యాజువల్గా దండం పెట్టించుకుని వెళ్ళిపోతున్నా. అండ్ గైస్, నాకు తెలియదు కూడా తెలీదు, ఎప్పుడు వీడియో తీస్తాడో తెలీదు. తర్వాత మా కెమెరామ్యాన్ చెప్పారు వీడియో తీశాను అని చెప్పేసి. అంటే నా రియాక్షన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏంటి. సో తర్వాత అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద సీరియల్ షూటింగ్స్ కూడా ఈ గుడిలో అయితే అయ్యాయి. మీరు మీ పేరెంట్స్ని అడగండి, సీరియల్ చూసే మీ పేరెంట్స్ని, మీ అమ్మమ్మని అడగండి. అండ్ గైస్ ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, మా థర్డ్ క్లాస్ టీచర్ అయితే కనపడారు. సో మేము వచ్చేసి ఇలా. అండ్ బాయ్ బాయ్ గైస్. సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే మనం కలుద్దాం. అండ్ చెప్పాలంటే గైస్, మీరు ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. అండ్ గైస్ ఈ వీడియో ఒక లైక్స్ టార్గెట్ వచ్చేసి 40 likes. మీరు ఎప్పుడైతే 40 likes చేస్తారో అప్పుడే వీడియో పడతా. ఈసారి నేను మాట మీద ఉంటా, ఐ థింక్. సో బై బై గైస్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.